హలో స్టూడెంట్స్, ఏపీ 10th క్లాస్ సెల్ఫ్ అసెస్మెంట్ 1 2025-26 కి ఇంగ్లీష్ సబ్జెక్టు ఫుల్ క్వశ్చన్ పేపర్తో పాటుగా ఫుల్ ఆన్సర్ కీ పేపర్ అనేది ఈ వీడియోలో చూద్దాము. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు. 5 minutes వరకు కూడా వీడియో ఉంటుందన్నమాట. చివరి దాకా వీడియోని చూడడానికి ప్రయత్నించండి. సో జస్ట్ ఒక 5 minutes అయితే కేటాయించండి. గ్యారంటీగా మీరైతే ఫుల్ క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ పేపర్ అనేది చూడొచ్చు. సో ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ పేపర్ అండి. సో ఇది ఒక గెస్ పేపర్ లాంటిది మాత్రమే. సో మీరైతే దీన్ని అవగాహనలో ఉంచుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయన్నమాట. తప్పకుండా మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో చెప్తున్నాను కదా, చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తేనే ఆన్సర్ పేపర్ కూడా చూడగలరు. సో ఫుల్ క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్ రెండు కూడా ఈ వీడియోలోనే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి, నవ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేసి అన్నాడు. 4 1s are 4 marks అనమాట. మనకేంటంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తాడనమాట. మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే అనమాట. 10th క్లాస్ స్టూడెంట్స్కి మెయిన్గా ఏంటంటే మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ చేయమండం అనేది ఎక్కువ అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఈజీగా అసలు ఎలాంటి స్టడీ అనేది లేకున్నా సరే ఈజీగా మీరైతే స్కోర్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని అది ఏ ట్రూంప్ ఆఫ్ సర్జరీ SR1 అనేసి అయితే ఒకటైతే ఇచ్చాడు అనమాట పారాగ్రాఫ్. నవ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేసి హౌ డిడ్ ట్రిక్కీ లుక్ అనేసి అయితే ఇచ్చాడు. సో ఇలాగ మనకి ఒక 3 questions అయితే ఇచ్చి 3 marksకి అయితే ఇచ్చాడు అనమాట. సో ఈ విధంగా మనకి సెక్షన్ ఏ అయితే కంప్లీట్ అయిందండి. సో చెప్తున్నాను, చివరిదాకా చూడండి. దయచేసి స్కిప్ చేయొద్దు. వీడియోని చివరిదాకా చూస్తేనే ఫుల్ క్వశ్చన్ పేపర్ మీకు అర్థమవుద్ది. ఆన్సర్ పేపర్ కూడా దేనికి ఏది రాయాలో పర్ఫెక్ట్గా మీకు తెలుస్తుంది. సో ఇంతకు మించి నేనైతే చెప్పలేను, ఇంకా మీ ఇష్టం అనమాట. ఇక సెక్షన్ బి చూసుకోండి, గ్రామర్ అండ్ వొకాబులరీ 14 marksకి అయితే ఉంటుంది. సో గ్రామర్ పార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏది మిస్ చేసినా మిస్ చేయకపోయినా గ్రామరు, వొకాబులరీ అని ఎక్కడైతే ఉంటుందో వాటిని మాత్రం పర్ఫెక్ట్గా మీరు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గ్రామరు, వొకాబులరీలో మీకు ఒక్క మార్కు కూడా తగ్గించడానికి అయితే అవకాశం ఉండదు. సో ఏంటంటే మామూలుగా మనకి ఈ క్వశ్చన్స్లో కానీ లేకపోతే ఏదైనా థియరీ రాయమంటే మాత్రం మనకి అక్కడ మార్క్స్ అయితే కట్ చేస్తారు. కానీ గ్రామర్లో మీకు ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు యాజ్ ఇట్ ఈస్గా వేసేస్తారనమాట. సో అదే మీకున్న అడ్వాంటేజ్. చూసుకోండి, ఇంకా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్, వీటన్నిటికీ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో చివరి ఎండ్లో అయితే మీకైతే ఇచ్చానమాట. క్వశ్చన్ పేపర్ నీట్గా చూసుకున్న తర్వాత మీరైతే ఆన్సర్ పేపర్ అనేది నీట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో చివరి దాకా చూడండి. దయచేసి ఈ ఒక్క వీడియో మాత్రం 5 minutes ఫుల్గా ప్రతి ఒక్కరు చూడడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ చూసుకోండి, 17 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. మనకి 18 వచ్చేసరికి అడ్వైస్ హిమ్ అనేసి అయితే మనకైతే ఇచ్చారంటే కుడ్ యూ ప్లీజ్ అని, తర్వాత మనకి మే యూ కెన్, ఇలాగా ఉంటాయన్నమాట కొన్ని వర్డ్స్. సో మీకు ఆన్సర్స్లో అయితే మీకు తెలుస్తుంది. ఆన్సర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా, కంగారు పడొద్దు. నెక్స్ట్ ఫైనల్గా మీకు ఏంటంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనకి సెక్షన్ సి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇక్కడ ఏంటంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ 10 marksకి అయితే ఉంటుంది. ఒకటే క్వశ్చన్. సో ఏదైనా అడగొచ్చు. బయోగ్రఫికల్ స్కెచ్ కానీ, కాన్వర్సేషన్ కానీ, లెటర్ రైటింగ్ కానీ, పోస్ట్ ప్రజెంటేషన్కి సంబంధించి కానీ ఏదైనా సరే మీకు అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పేపర్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్ని పెట్టాను. సో చూసుకోండి, ఇక ఫైనల్గా మీకు ఏంటంటే ఇక్కడ నుంచి ఆన్సర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ దాకా ఎవరైతే వీడియోని చూసారో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అనమాట. తప్పకుండా మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ పేపర్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఒకవేళ ఈ క్వశ్చన్ పేపర్ నుంచి ఆన్సర్స్ ఇంకా అంతేకాకుండా క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామ్లో తగిలితే మాత్రం చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే జస్ట్ ఒక 5 minutesలోనే మీరు ఎంటైర్ ఒక క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ అయినట్టు లెక్క అయితే వస్తుంది. కాబట్టి 10th స్టూడెంట్స్ ఇది మైండ్లో ఉంచుకొని బాగా ప్రాక్టీస్ చేసుకుని ఈ పేపరు. ఇది మాత్రమే కాదు, మన ఛానల్లో ఇంకా ఒక 1 or 2 మోడల్ పేపర్స్ కూడా పెట్టాను. ఒక్కసారి చూడండి, మీకు వీడియోస్ అయితే దొరుకుతాయి. సో వాటి అంటే 1 minute ఉంటుందన్నమాట. సో వాటిని కూడా బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్గా రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూసుకోండి, ప్రతి దానికి నేనైతే ఆన్సర్ ఇచ్చాను. ఫస్ట్ ఏంటంటే మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనమాట ఇచ్చేసాను. తర్వాత సెక్షన్ సి మనకి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా. సో నేనేంటంటే ఇక్కడ కాన్వర్జేషన్ అన్నాడు కాబట్టి ఏంటంటే హియర్ ఆర్ సమ్ ఈజీ వేస్ వీ కెన్ హెల్ప్ కన్సర్వ్ వాటర్ అనేసి అయితే నేను అలాగా స్టార్ట్ చేసి మీకైతే మొత్తం మ్యాటర్ అయితే బ్రీఫ్గా ఇచ్చేసాను. సో ఇదంతా కూడా నీట్గా మీరైతే ప్రాక్టీస్ చేయండి. సో మెయిన్గా ఏంటంటే మీకు ఆల్రెడీ మన ఛానల్లో 10th క్లాస్కి సంబంధించి FA1 సోషల్ క్వశ్చన్ పేపర్ అయితే పెట్టానండి. సో ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. ఫుల్ క్వశ్చన్ పేపరు ఇంకా ఆన్సర్ పేపర్ కూడా ఉందన్నమాట. సో ఒకసారి మన ఛానల్ వీడియోస్లో రెఫర్ చేయండి, ఒకసారి చూడండి. సో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అలాగే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. అందరూ కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు ఏమైనా ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ కానీ, గెస్ పేపర్స్ కానీ,
ప్రాక్టీస్ పేపర్స్ కానీ కావాలంటే మన ఛానల్లో అయితే మీకు పెడతాను అనమాట. కాబట్టి మీ అందరికి కూడా యూస్ అవుతుంది. సో ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ అన్నీ కూడా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే ఒక యాప్ లింక్ అయితే ఇచ్చాను. సో తప్పకుండా ఆ లింక్ని క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే సైన్ అప్ అవ్వండి. స్టూడెంట్స్ అందరికీ కూడా నేను రికమెండ్ చేస్తాను. సో ఎగ్జామ్స్ టైంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. ఆ అప్డేట్స్ అన్నీ మీరు చూడాలంటే ఆ యాప్ అయితే ఉండాలండి. సో ఇదనమాట. తప్పకుండా మీరు ఇక్కడ దాకా వీడియోని చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.